బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రివ్యూ రాజా. ఏంటి ముందు షాన్ వ్యూస్ అనేవాడు, ఇప్పుడు రివ్యూ రాజా అంటున్నాడు ఏంటి అని చూస్తున్నారా? సో షాన్ వ్యూస్లో మేము ఆల్మోస్ట్ 6 months బ్యాక్ పోస్ట్ చేసాం. సో చాలా గ్యాప్ అనేది వచ్చింది కదా. సో ఇప్పటి నుంచి మళ్ళీ మేము రెగ్యులర్గా పోస్ట్ చేయబోతున్నాం మళ్ళీ వీడియోస్. సో అందుకే ఒక కొత్త నేమ్, ఒక కొత్త చేంజ్తో వద్దామని సో నేమ్ మార్చాం. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మేము ఎప్పటికప్పుడు కొత్త కొత్త మూవీస్ అన్నీ చూసేసి వాటికి రివ్యూస్ ఇచ్చేస్తాం. మీరు కూడా అది చూసి ఆ మూవీకి వెళ్ళాలో లేదో డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి. ఓకే, ఇంకా సోదంతా ఆపి టాపిక్లోకి వెళ్ళిపోతే, సో ఇవాళ మనం రివ్యూ అయ్యే మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా, స్టారింగ్ రామ్ అండ్ భాగ్యశ్రీ బొర్సే ఇన్ ద లీడ్ రోల్స్. నిజంగా మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అయన్నొద్దు, పాయింట్కి రా. నాకు చాలా నచ్చింది భయ్య. ఎక్కడ చాలా గ్యాప్ తర్వాత రివ్యూ ఇస్తున్నాం కదా, ఫస్ట్ రివ్యూ నెగిటివ్ రివ్యూ పెట్టాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ నిజంగా సినిమా చాలా బాగుంది. మెయిన్లీ సినిమా చూసి బయటకు వచ్చాక ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే రామ్ గారు నాకు నిజంగా ఆయన ఓల్డ్ మూవీస్లో ఉన్నట్టు, అంటే ఒక చాక్లెట్ బాయ్, ఒక క్లాస్ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఆయన సినిమాలు చాలా నచ్చావన్నమాట. కానీ ఈ మధ్యన ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ దగ్గర నుంచి అన్ని మాస్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారు. అందులోనే కొన్ని సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి, బట్ నాకు ఎందుకో ఆయన అందులో అంత నచ్చలేదు. అండ్ ఆయన లాస్ట్ 2 movies అయితే చాలా దారుణం. అసలు స్కంద అయినా, డబుల్ స్మార్ట్ అయినా అసలు నేను చూడలేకపోయాను. సో ఈ మూవీ చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఓల్డ్ ఎనర్జెటిక్ రామ్ని చూసినట్టు అనిపించింది నాకైతే. అండ్ నిజంగా ఈ సినిమాకున్న మెయిన్ పాజిటివ్ ఏంటంటే రిలేటబిలిటీ. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అని వేశారు ట్యాగ్ లైన్. సో దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. అంటే కొన్ని సీన్స్కి మనం రిలేట్ అవుతాం అనమాట. మనం చిన్నప్పుడు ఫ్యాన్గా ఉన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా, అంటే ఫ్యానిజం నిజంగా బయట అలా చూపిస్తాం కదా. సో ఈ రిలేటబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ పాజిటివ్ ఈజ్ లవ్ ట్రాక్. భాగ్యశ్రీ బొర్సే అండ్ రామ్ మధ్యన ఉన్న లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్లీ సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని 2 సపరేట్గా కాకుండా కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా ఫ్రెష్గా, చాలా న్యూగా ఉంటుంది. ఎక్కడ మరీ రొటీన్ అయిపోతున్నట్టు అని అనిపించదు. నాకు ఈ సినిమాలో మెయిన్గా 2 నెగిటివ్స్ అనిపించాయి. ఫస్ట్ ఇది చాలా ప్రెడిక్టబుల్గా ఉంది సినిమా. రెండోది సినిమా అంతా చాలా స్లోగా ఉంటుంది. మేజర్గా సినిమా అంతా డ్రామా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ పార్టీ స్లోగానే ఉంటుంది. అంటే మనకు ఎక్కడైతే ఇంకా ఏంటి ల్యాగ్ అవుతుంది అని చిరాకు వచ్చే టైంకి ఒక మంచి సీన్ పడుతుంది. సో అలా కవర్ అయిపోద్ది అనమాట. సినిమా అంతా మ్యాక్సిమం ఇలానే నడుస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, నిజం చెప్పాలంటే సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నారు. అన్ని క్యారెక్టర్కి వెయిటేజ్ ఉంటుంది. ఇంకా రామ్ గారి గురించి చెప్పాలంటే చాలా బాగా చేశారు. ఆ వింటేజ్ లుక్స్, డ్యాన్స్, ఇంకా పర్ఫార్మెన్స్ చూపించారు. అండ్ భాగ్యశ్రీ బొర్సే కూడా చాలా క్యూట్గా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అండ్ ఉపేంద్ర గారు, ఆయనకున్న స్క్రీన్ టైం కొంచెం తక్కువ అయినా సరే ఉన్నంతలో చాలా బాగా చేశారు. అండ్ రావు రమేష్ గారు ఆ ఫాదర్ రోల్లో నిజంగా చాలా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ బిగ్ ప్లస్ ఇన్ దిస్ మూవీ ఈజ్ మ్యూజిక్. నిజంగా మ్యూజిక్ ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది చాలా బాగా తీసుకొచ్చింది సినిమాకి. అండ్ సాంగ్స్ గురించి అయితే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అవి చార్ట్ బస్టర్స్. సినిమాలో మెయిన్లీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సాంగ్ ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి అనమాట. మెయిన్లీ నువ్వు ఉంటే చాలా సాంగ్ ప్లేస్మెంట్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యన చాలా మూవీస్లో ఈ సాంగ్ ప్లేస్మెంట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు, అంటే ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్నాయి సాంగ్స్. బట్ ఈ సినిమాలో అలా ఉండదు అనమాట. ఆ సాంగ్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనకి. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ మహేష్ బాబు గారు, ఆయన అనుకున్న పాయింట్ బాగుంది. అండ్ ఆయన చాలా బాగా పోర్ట్రే చేశారు స్క్రీన్ మీద దాన్ని. అండ్ ఈ మూవీకి మా రేటింగ్ వచ్చేసి 3.75 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రివ్యూ. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.